శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 46వ సర్గము. సీతారామ లక్ష్మణులు ప్రజలతో గూడి తమసా నదీ తీరమున ఒక రాత్రి విడిది చేయుట. ప్రజలకు తెలియకుండా వారు రథమునెక్కి తమసా నదిని దాటి వెళ్ళుట. అంతటా వారందరూ మనోహరమైన తమసా నదీ తీరమున విడిది చేశారు. తరువాత శ్రీరాముడు ఒకసారి సీతాదేవి వైపు చూసి లక్ష్మణునితోటి ఇలా అంటున్నాడు: ఓ లక్ష్మణ, నీకు శుభమగుగాక. నేడు మన వనవాసమున మొదటి రాత్రి సమీపించింది. ఇది గడిచినట్లే, ఒక దినము గడిచిపోయినట్లే అని అనుకొనుము. అతి సుకుమారి అయిన సీత వనములలో కాలినడకతో ఎట్లు సాగిపోగలదు అని దిగులు చెందకుము. ఓ సౌమిత్రి, వెలవెలబోచున్న ఈ అరణ్య ప్రదేశములను ఒక్కసారి చూడుము. ఇప్పుడిప్పుడే ఈ సాయంకాలమున మృగములు పక్షులు అరుస్తూ తమ తమ స్థావరములకు చేరుతున్నాయి. ఆ అరుపులతో నిండిన ఈ వనములు మన వేష పరిస్థితులను చూసి ఎడ్చుచున్నవా అన్నట్లున్నవి. మన తండ్రి గారి రాజధాని అయిన అయోధ్య నగరమునందలి స్త్రీ పురుషులందరూ మన ఎడబాటునకు తట్టుకోలేక ఎంతయో శోకిస్తూ ఉంటారు. ఇందు సందేహం లేదు. పురుషశ్రేష్ఠ, అయోధ్యావాసులెల్లరూ పలు సద్గుణముల కారణంగా మహారాజు గారి ఎడలను నాయందును నీయందును భరత శత్రుఘ్నుల పట్లను అనురక్తులై ఉన్నారు. పలువురిచే మెప్పు పొందిన ఉత్తమురాలగు కౌసల్యామాతయును తండ్రి దశరథుడును మన కొరకై ఏడ్చి ఏడ్చి ఏమైపోవుదురో ఏమో అని నాకు వేదన కలుగుచున్నది. కానీ ఆ దిగులు మనకక్కరయే లేదు. ఎలా అనినా ధర్మాత్ముడైన భరతుడు అచ్చటనే ఉన్నాడు. అతడు మాతాపితరులైన కౌసల్య దశరథులను ధర్మార్థ కామయుక్తముగా వారిని సేవిస్తూ చక్కని సాంత్వన వచనములతో వారికి ఊరట ఊర్పగలడు. ఓ లక్ష్మణ, భరతుని మృదు స్వభావమును సౌశీల్యమును పదే పదే గుర్తు చేసుకొనుట వలన నా మనస్సునకు దిటవు కలిగింది. కనుక తల్లిదండ్రుల విచారణ విషయమున ఇంక నేను చింతించవలసిన పనియే లేదు. ఓ నరశ్రేష్ఠ లక్ష్మణ, నీవు నన్ను అనుసరించి వచ్చి ఒక మంచి పనే చేశావు. లేనిచో సీతాదేవి రక్షణ విషయమున సహాయమునకై మరి ఒక మార్గమును అన్వేషింపవలసి వచ్చేది. ఓ సౌమిత్రి, ఇచ్చట తినుటకు ఎన్నో విధములైన వన్య పదార్థములున్నను. జలాహారముతోనే ఈ రాత్రిని గడుపదలిచాను. వనవాసము ప్రారంభమైన మొదటి రోజు అవుట వలనను ఇది పుణ్యతీర్థము క్షేత్రము అయినందునను ఇట్లు చేయుటయే యుక్తమని నాకు తోచుచున్నది. లక్ష్మణునితో ఇట్లు పలికిన తరువాత శ్రీరాముడు సుమంత్రునితో, అయ్యా, గుర్రములను జాగ్రత్తగా చూచుకొనుము అని చెప్పాడు. ఆ సుమంత్రుడు సూర్యాస్తమయమున రథాశ్వములను కట్టేసి పచ్చిక మేత వేసి సమీపముననే వాటిని కనిపెట్టుకుని ఉన్నాడు. తరువాత అతడు శుభకరమైన సంధ్యోపాసనను విద్యుక్తముగా నెరపాడు. రాత్రి అగుట వలన లక్ష్మణుని సహాయముతో అతడు శ్రీరామునికై శయ్యను ఏర్పాటు చేశాడు. తమసా నదీ తీరమున సుమంత్రుడు చెట్ల ఆకులతో ఏర్పరిచిన శయ్యను పరిశీలించి చూసి శ్రీరాముడు సీతతో లక్ష్మణునితో కూడి దానిపై కూర్చున్నాడు. వదినయగు సీతాదేవియు అన్నయ్యైన శ్రీరామచంద్రుడును బడలి ఉన్నందున గాఢ నిద్రలో మునిగి ఉండుటను గమనించిన లక్ష్మణుడు శ్రీరాముని గుణగణములను గురించి సుమంత్రునకు వివరించసాగాడు. సౌమిత్రియు రథసారథియగు సుమంత్రుడును ఆ రాత్రి అంతయు మేల్కొని ఉండియే శ్రీరాముని గుణవైభవములను గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో సూర్యోదయం అయింది, తెల్లవారింది. తమసా నదీ తీరమున నదికి చేరువుగా ఆవుల మందలు నివసించుతూ ఉన్నాయి. ఆ విధంగా పునీతమైన ఆ ప్రదేశమున శ్రీరాముడు తన పౌరులతో ఆ రాత్రి గడిపాడు. మహాతేజస్వి అయిన శ్రీరాముడు ఉషఃకాలముననే మేల్కొని ప్రయాణ శ్రమచే డస్సి మైమరచి నిద్రించుచున్న పౌరులను గమనించి శుభలక్షణ సంపన్నుడైన తమ్ముడగు లక్ష్మణునితోటి ఇలా అంటున్నాడు: సోదరా లక్ష్మణ, చెట్ల క్రింద పడి నిద్రించుచున్న ఈ ప్రజలను చూడుము. వీరందరూ మన ఎడలగల అపేక్షతో తమ భార్యాపుత్రాదులను సైతము ఉపేక్షించి మన వెంట ఇక్కడికి వచ్చారు. వీరు మనలను అయోధ్యకు మరలించుకొని పోవుటకే గట్టి పట్టుదలతో ఉన్నారు. అందులకై వీరు తమ ప్రాణములను విడుచుటకైనను సిద్ధంగా ఉన్నారు. కానీ
తమ నిశ్చయమును మాత్రము వదిలిపెట్టినట్లు లేరు. వీరు నిద్ర నుండి మేల్కొనక ముందే మనము రథమునెక్కి ఎవరునూ పసిగట్టలేని మార్గమున వేగముగా సాగిపోదాము. అలా చేసినచో మన యందు అనురక్తులై ఉన్న ఈ అయోధ్యాపురవాసులకు మన వెంట వచ్చే అవకాశం ఉండదు. వారికి చెట్లు చేమలను ఆశ్రయించి నిద్రింపవలసిన ఈ అవస్థయు తప్పుతుంది. ప్రజల దుఃఖములను తొలగించుట రాజకుమారుల ధర్మము. అంతేకాదు, తమ కారణంగా ప్రజలు ఎట్టి దుఃఖముల పాలు కాకుండా చూచుటయు వారి కర్తవ్యము. అంతటా లక్ష్మణుడు సాక్షాత్తు ధర్మస్వరూపుడైన శ్రీరాముడితోటి, అన్నా, నీవు అన్నీయూ తెలిసినవాడవు. నీవు చెప్పినది యుక్తముగా ఉన్నది. వెంటనే రథాన్ని అధిరోహించి వెళదాం అని చెప్పాడు. తరువాత ఉచితజ్ఞుడైన శ్రీరాముడు సుమంత్రునితో, ఆర్య, వెంటనే వెళ్ళి రథాన్ని సిద్ధం చెయ్యండి. మనం త్వరగా వనములకు పోవలెను అన్నాడు. అంతటి సుమంత్రుడు ఒక క్షణంలో రథమునకు గుర్రములను పూంచి శ్రీరామునకు నమస్కరించి ఇలా విన్నవించాడు. బాహుబల సంపన్నుడవైన ఓ మహావీర, నీకు శుభమగుగాక. రథము సిద్ధముగా ఉన్నది. సీతాలక్ష్మణులతో కూడి వెంటనే దీనిని అధిరోహింపుము. తరువాత శ్రీరాముడు ధనుఃకవచాదులను దాల్చి సీతాలక్ష్మణులతో కూడి రథాన్నెక్కాడు. సుడులు తిరుగుచూ పరవళ్ళు త్రొక్కుచూ ప్రవహించుచున్న తమసా నది యొక్క ఆవల తీరమునకు చేరారు. మహాబాహువు తేజస్శాలి అయిన శ్రీరాముడు తన వారితో రథం నుండి దిగాడు. తరువాత దుష్టమృగాదుల భయం లేనిదియు ముళ్ళ మొక్కలు లేనిదియు అనుకూలమైనదియు అగు మహామార్గమును అనుసరించాడు. అప్పుడు ప్రజలను మభ్యపెట్టుటకై, ప్రజలు గ్రహింపలేకుండుటకై శ్రీరాముడు సుమంత్రునితో, ఓ సారథి, నీవు త్వరగా రథాన్నెక్కి ఉత్తర దిశగా అయోధ్య వైపుగా బయలుదేరుము. కొంత దూరం అటు వేగంగా పోనిచ్చి మరలా రథాన్ని ఇటు తిప్పుము. ఇట్లు చేసినచో ప్రజలు నా జాడను, నా గమన మార్గాన్ని తెలుసుకొనలేరు. కావున జాగ్రత్తగా అలా చేయుము. శ్రీరాముని ఆదేశాన్ని అనుసరించి సుమంత్రుడు అట్లే చేశాడు. మరలా మరి ఒక మార్గమున ఆయనను చేరి శ్రీరాముని ప్రయాణమునికై అచ్చట రథాన్ని సిద్ధంగా ఉంచాడు. రఘువంశవర్ధనులైన ఆ రామలక్ష్మణులు సీతాదేవితో కూడి తిరిగి వచ్చి సిద్ధముగానున్న రథాన్నెక్కారు. తరువాత ఆ సారథి తపోవన మార్గమున అశ్వములను నడిపించాడు. అంతటా సారథి శుభశకున సూచకముగా రథాన్ని ఉత్తరాభిముఖంగా నిలబెట్టాడు. తరువాత మహారథి అయిన శ్రీరాముడు తన వారితో కూడి రథముపై వనాలకి బయలుదేరాడు. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 46వ సర్గము సంపూర్ణం. శుభం.